రైతు మిత్రులకు శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాదులో మనం చూడవచ్చు సరికొత్త రూట్ ఇరిగేషన్ సిస్టమ్. రండి చూద్దాం. నమస్కారం అండి కృష్ణారావు గారు. నమస్కారం. మీకు కాస్త ఒక 10 నిమిషాలు మాకు కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గరికి వచ్చాము. ఈ గార్డెన్లో మీరు మొక్కలు పెంచుతున్నారని, దానికి కొత్తగా మార్కెట్లో లభించుతున్న రూట్ ఇరిగేషన్ పరికరాలు మీరు తెప్పించారని తెలిసింది. ఇది నేను కూడా చూశాను, చాలా బాగున్నాయి. దాని గురించి కొన్ని విషయాలు చెప్తారని చెప్పేసి నేను వచ్చాను. దయచేసి కొద్దిగా చెప్పగలరా? తప్పకుండా చెప్తానండి. నేను కూడా మీలాగే యూట్యూబ్లో ఈ విషయాలన్నీ చూసి ఇదేదో బాగుంది, మన సొంత గార్డెన్, నాకు సొంత గార్డెన్ ఉందండి మా ఇంటి ముందు. ఆ గార్డెన్లో చాలా మొక్కలు పెంచాను. సాధారణంగా నేను ఏంటంటే పైప్ పెట్టి నీటితోటి ఆ మొక్కలకు తడుతూ ఉంటాను. ఇది చూసిన తర్వాత ఇదేదో బాగుంది, కొంచెం తక్కువ నీటితోటి ఇది సాధ్యమయ్యేటట్టు అని చెప్పి తయారీదారులను సంప్రదించి వాళ్ళ ద్వారా సామాన్ అంతా తెప్పించి దాన్ని నేను ఈ మొక్కలకి పెట్టడం జరిగిందండి. ఆ వ్యవస్థ అంతాను చక్కగా పనిచేస్తుంది. డైరెక్ట్గా మొక్కల వేళ్ళకి నీరు అందుతుంది. తర్వాత మీ గురించి, మీరు ఎక్కడ నివాసం అంటున్నది, మీ గురించి కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండానండి. నేను హైదరాబాద్లో ఉంటానండి. నేను రైల్వేలో ఉద్యోగం చేసేవాడిని. రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మా ఇంటి ముందు ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. హాబీగా నేను తోట పెంపకం చేస్తాను. అదండి నా గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఆ పరికరములు ఎట్లా ఉన్నాయి, దాని ఉపయోగము నిజంగా ఉందా, ఇట్లాంటి విషయాలు చెప్పండి. ఇంకా ఉందండి. ఇంతకుముందు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థని నేను చూశాను. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలో ఏమవుతుందంటే చుక్క నీరు ఆ వేళ్ళ మొదల్లో పడుతూ ఉంటుంది. ఆ వేళ్ళ చుట్టూ ఒక నీటి తడి ఏర్పడి అక్కడ కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అలా కాకుండా భూమి లోపలికి వేర్ల దగ్గరికి నీరు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి వేర్లకి డైరెక్ట్గా అందుతుంది. భూమి అంతా తడిచిన తర్వాత వేళ్ళకి నీరు చేరడం కంటే డైరెక్ట్గా వేళ్ళకి నీరు చేరడం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది కదండి. ఆ విధంగా ఉన్నాయి ఇవి. అందువల్ల ఈ వ్యవస్థ నాకు కొంచెం మంచిగా అనిపించింది. అందువల్ల నేను వాళ్ళని అడిగి సంప్రదించి అవి తెప్పించి స్వయంగా నాకు నేనే ఏర్పాటు చేసుకున్నాను. దీనికి వేరే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయవలసిన అవసరం పెద్దగా ఏం కనబడలేదు. మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారా, లేకపోతే అవునండి ఉద్యోగ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి? లేదండి, మొత్తంగా నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. నేను చిన్నప్పుడు డిగ్రీ చదువుతున్నంత వరకు వ్యవసాయం చేసిన వాడినే. తదనంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పరచుకోవటం. కాకపోతే అంతర్గతంగా వ్యవసాయం చేయాలనేటువంటి తహత మనసులో ఉంది. ఇది ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఏదో గార్డెన్ మాత్రం పెంచుకోగలిగాను. దీంట్లో కొన్ని పళ్ళు పండేటటువంటి ఫ్రూట్ బ్రీడింగ్ ట్రీస్ని పెంచుతున్నాను. ఓకే, మరి ఆ పరికరములు ఎట్లా పనిచేస్తున్నాయి, మీరు ఎట్లా అమర్చారు, దానికి వారి అవసరం ఏమైనా వచ్చిందా, ఇట్లాంటి విషయాలు మాకు చెప్తారా కొద్దిగా? ఇవి పరికరాలు తెప్పించుకున్న తర్వాత తయారీదారుల అవసరం దీనికి ఏం పెద్దగా ఉండదండి. చాలా సింపుల్ అండి. అవి ఆ ఎక్విప్మెంట్ తెచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు. ఏ చెట్టుకైతే మనం నీరు పెట్టాలనుకున్నామో ఆ చెట్టు దగ్గర ఒక చిన్న గుంతది, ఒక 7-8 అంగుళాల లోతులో ఒక 4 అంగుళాల వ్యాసార్థంతో ఒక గుంత తవ్వి, ఆ గుంతలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బాటిల్ రూపంలో ఉన్నటువంటి ఒక బాటిల్ అనుకోండి, దాంట్లో పెట్టి దానిపైన ఒక మూతకి ఒక రెగ్యులేటర్ ఉంటాయి. ఒక పైపు కనెక్ట్ చేసి ఆ రెగ్యులేటర్తో నీటిని మనం నియంత్రించుకుంటే మనకి ఎంత నీరు కావాలి అనేటటువంటి దాన్ని బట్టి అది మనం
తెలిసిపోతుందండి మనకి. అలా నీరు పెడతాం, ఒకదాని తరతోటి అన్ని చెట్లకి ఆ నీటి వ్యవస్థ చేరిపోతుంది ఆటోమేటిక్గా. అంతే, మనకి ఎంతవరకు ఆ నీరు పెట్టాలి అనేది అంతవరకు పెట్టి తర్వాత మనం రెగ్యులేటర్ ద్వారా దాన్ని ఆపుకోవచ్చు. ఆ పరికరాల క్వాలిటీ బాగుందండి? బాగుందండి, మంచి ప్లాస్టిక్తో తయారు చేసినవి, అవి దృఢంగా ఉన్నాయి, అంత తొందరగా పాడదు. ఓకే. మరి హైదరాబాదులో ఎవరైనా మీకు సంప్రదిస్తే లేకపోతే ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే మీరు చూపించగలరా? పర్వాలేదా? మీకు అభ్యంతరం లేదా? తప్పకుండానండి, మా ఇంటి దగ్గర మా గార్డెన్లో నేను ఆల్రెడీ పెట్టాను. నేను ఎవరు వచ్చినా సరే దాన్ని ఎలాగ అమర్చాలి అనేటటువంటిది మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. దాన్ని మీరే స్వయంగా చేసుకోగలుగుతారు. అదేం పెద్ద విశేషమైనటువంటిది ఏం కాదు, సింపుల్. తర్వాత దీనికి వ్యవసాయ తయారీదారులు ఏం చెప్పారంటే 2016లోనే దీనికి అవార్డు వచ్చిందని విన్నాను, వాళ్ళు చెప్పారు. అంతర్జాతీయ అవార్డు ఏదో వచ్చింది, అంతర్జాతీయ అవార్డు వచ్చిందట. మరి ఇట్లాంటి వ్యవస్థను చూస్తే న్యాచురల్గా ఇస్తారండి. కొంచెం తక్కువ నీటితోటి, తక్కువ అంటే భవిష్యత్తులో అది పెద్ద పెద్ద తోటలు వాటికి పెంచుకోవడానికి బాగుంటుందండి. తప్పకుండానండి, ఎకరాలు ఏవైనా చందనం కానీ, ఎర్రచందనం కానీ, లేకపోతే టేక్ కానీ, ఏమైనా తోటలు, లేకపోతే ఏదైనా నిమ్మ నారింజ అట్లాంటివి తోటలు కానీ, అట్లాంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి పెద్దగా రైతు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సరే, ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మరి మీరు డైరెక్ట్గా ఉపయోగించి దాని తాలూకా ఉపయోగాన్ని తెలుసుకొని మీరు కొన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. మేము కూడా మా తోటలో పెట్టుకోవాలని అనుకుంటున్నాము. మాకు 15-20 ఎకరాలు పండ్ల తోటలు ఉన్నాయి. మేము కూడా యూట్యూబ్లు చూసినా సరే అవుతుందా లేదా, మంచివా కాదా అని అనుమానం మీద మేము ఉన్నాము ఇంతవరకు. అయితే కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే హైదరాబాదులోనే ఒక కస్టమర్ ఉన్నారండి, ఆయన ఉపయోగిస్తున్నారు, మీరు చూడండి అన్నారు. అందువల్ల మీ దగ్గర రావడం జరిగింది. ధన్యవాదాలండి కృష్ణారావు గారు. థ్యాంక్ యూ. తప్పకుండా ఇది ఉపయోగపడుతుందండి. నాకు ఏర్పడిన అభిప్రాయాన్ని బట్టి ఇది తప్పకుండా పళ్ళ తోటలు పెంచే రైతుకి చాలా ఉపయోగకరం. మీరే దాన్ని చూసి ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మంచిదండి. నాకు ఒకసారి తోట చూపిస్తారు కదా? ఓఎస్, తప్పకుండా. థ్యాంక్ యూ.